నువ్వు ప్రభు పాదాల చెంత గోజాడటానికి మోకాళ్ళు వేసా. ఈరోజు నువ్వు వేస్తున్న ఈ మోకాళ్ళు ఇక నీకు అలవాటుగా మారాలి. ప్రతి దానికి నువ్వు దేవుని పాదాల చెంతకు వెళ్ళి దీన మనసుతో, అయ్యా నాకేమీ తెలియదు, నాకు సహాయము చేయమని, తెలివి విషయంలో, జ్ఞానం విషయంలో, పరిస్థితుల విషయంలో, సమస్యల విషయంలో, అవసరతల విషయంలో, శక్తి విషయంలో, బలం విషయంలో, జ్ఞానం విషయంలో, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, దేనికైనా సరే ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయి. ఈ నూతన సంవత్సర శుభారంభంలో, ఈ మొదటి ఆన్లైన్లో ఒక తీర్మానం చేయి. నిర్లక్ష్యం చేశాను ప్రభా నీ సన్నిధిని. నీ పాదాల చెంత కనిపెట్టి గోజాడితే ఎన్నో చేశావు, నాకు ఎన్నో అనుభవించాను కూడా, ఎన్నో పొందాను కూడా, కానీ నిర్లక్ష్యం చేశానయ్యా. పంటకి తెగులు వస్తే మందుల మీద మనసు పెట్టాను, కానీ ఎంత గొప్ప తెగుళ్ళను కూడా తిప్పగలిగి నీ మీద మనసు పెట్టలేకపోయానయ్యా. తప్పు చేశాను. మోకాళ్ళుని నా ప్రభువా కార్యము జరిగించని నిన్ను గోజాడలేకపోయానయ్యా. శరీరానికి రోగం వస్తే వైద్యుల కాళ్ళు పట్టుకొని ఏడ్చి మొత్తుకొని మొరపెట్టుకున్నాను, కానీ నీ పాదాల చెంత గోజాటం అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తాను. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇంకా ఎవరప్పిస్తారా అనే అప్పులు ఇచ్చేవాళ్ళని పాదాలు పట్టుకొని గోజాడుకున్నట్టు అడుక్కున్నాను, బతిమలాడుకుంటున్నాను, కానీ అప్పులు ఇచ్చేవాడి కోసం వెతుక్కొని వాడిని గోజాడుకుంటున్నాను, కానీ అసలు అప్పే లేకుండా చేయగలిగే అద్భుతకరమైన నిన్ను ఆశ్రయించలేకపోయాను. నేను తప్పు చేశాను. స్పిరిచువల్ లైఫ్లో దిగజారిపోయిన స్థితిలో నన్ను ఎవరు లేవనెత్తుతారని ఎవరి దయ కోసం ఎదురు చూశాను, కానీ కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిన వారిని ఊతమిచ్చి నిలిపేవాడు నిన్ను ఆశ్రయించలేకపోయాను. తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు. ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నీ పాదాలు తప్ప నాకు ఆశ్రయం లేదు. మనుషుల దయ, మనుషుల జాలి, మనుషుల కనికరం నాకు ఎంతవరకు తెలియదు. నన్ను క్షమించు దేవా. నా పరిస్థితులు, నా ఇంటి పరిస్థితులు, నా ఆత్మీయ జీవిత స్థితిగతులు అన్నీ నీకు తెలుసు తండ్రి. నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఈ రాత్రి నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా ఎడల జాలిపడి నన్ను కనికరించు. నువ్వు జోక్యం చేసుకొని నన్ను కొలిక్కి తీసుకురాకపోతే నేను బయటపడే పరిస్థితుల్లో లేనయ్యా. ప్లీజ్, నేను అశ్రద్ధ చేశాను, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించు. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నేను ఒప్పుకుంటున్నాను. గతంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి నీ దగ్గరకు వచ్చి, దేవా నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేయవా అని అడిగిన నేను, ఎన్నో పొందిన నేను, ఎన్నో సాధించిన నేను, ఎన్నో అనుభవించిన నేను ఈరోజు నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను, నీ పాదాల నిర్లక్ష్యం చేశాను. మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారిగా మారిపోయాను. ప్లీజ్ నన్ను క్షమించు దేవా. నీ పాదాల దగ్గరికి వస్తా దేవా, ఇక నీ సన్నిధినే గోజాడుతాను దేవా. అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు, ఆ దీనురాలి విశ్వాసం అంత కార్యం జరిగినప్పుడు, ఆ విధవరాలి విశ్వాసము ఒక ఎడారి లాంటి వ్యక్తిలో సెలయేళ్లు ప్రవహింపజేసినప్పుడు, నా విశ్వాసము నీ మీద వచ్చి నీ పాదాల చెంతకు వచ్చి న్యాయవంతుడ నిన్ను గోజాడుతాను. రాతి లాంటి వ్యక్తుల్ని కరిగించి మార్చగలవు నీవు. కఠిన పాషాణ హృదయాల గుండెలు బ్రద్దలు చేసి లొంగ తీయగలవు నీవు. నీ కాళ్ళ దగ్గరికి వస్తాదేవా. పరిగెత్తుతున్నాను రకరకాలుగా, పరిగెత్తుతున్నాను మనుషుల దయ కొరకు, పరిగెత్తుతున్నాను మనుషుల దయ కొరకు. అయ్యో ఎక్కడి నుంచి ఎక్కడికో పడిపోయినట్టున్నాను, ఏదో చేస్తున్నట్టున్నాను, కానీ దిగిపోయానన్న సంగతి అర్థమైంది, దిగజారిపోయానన్న సంగతి అర్థమైంది. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నా ఎడల కనికరం చూపు. అడుగో, ఈ రాత్రి అడుగో.
ఆయన ఆత్మ మన మధ్య సంచరిస్తుంది. నయానో భయానో నవ్వించో కవించో కొన్ని మాటలు, విలువైన మాటలు నీ గుండెల్లోనికి ప్రవేశపెట్టాలని నా ఆశ, నా హరాట. ఈరోజు నాకు నేర్పాడు దేవుడు. ఒక్కసారి నన్ను హెచ్చరించాడు, రే ఇట్లా చేయి, ఎక్కడ మిస్ అయ్యావో చూసుకో అని నాతో మాట్లాడాడు నా దేవుడు. పంచి ఇదిరా ఇదిరా, సైతాన్ని కొడితే ఎట్లా కొట్టాలరా ఇదిరా అని నాకు నేర్పాడు ఈరోజు దేవుడు. ఈరోజు నీకు కూడా మళ్ళీ ఒక్కసారి పునరుద్ధరించాడు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువుని అడుగు. ఏం అడుగుతావు అడుగు. దేని గురించి నువ్వు నలిగిపోతున్నావు అడుగు. ఈ రాత్రి ఏది నిన్ను కలత చేసిందో అడుగు. ఏది నిన్ను కృంగదీస్తుందో అడుగు. ఏది నిన్ను బాధ పెడుతుందో అడుగు. ఏది పొందగోరావో అడుగు. ఈ రాత్రి నీ విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరుతుంది. నీ గుండెలో ఉన్న వేదన దేవుని ముందుంచు. నువ్వేం పొందగోరుతున్నావో నీ ప్రభువుని అడుగు. నీ ప్రియుని ప్రాణనాథుని అడుగు. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన నీ ఎదుటనే ఉన్నాడు. ఆయన నీ ఎదుటనే ఉన్నాడు. ఆయన పాదాల సన్నిధిని ఉన్నావు. ఆయన పాదాల సన్నిధిని ఉన్నావు. సైన్యములకు అధిపతిగా యెహోవా సురక్షితమైన రెక్కల నీడలోనికి నీవు వచ్చి ఉన్న అధిక మేలు నీకు కలుగుతుంది. లైవ్ లో జూమ్ లో ఉన్న బిడ్డలు మోకాళ్ళు వేయండి, ప్రార్థనలో ఉండండి, కన్నీరు విడవండి. హిజ్కియా కన్నీరు విడుచుచు ప్రార్థించినప్పుడు తక్షణమే 15 సంవత్సరాల ఆయుష్ పొందాడు. యాకోబు కన్నీళ్లతో యబ్బోకు రేవు దగ్గర, దేవా వెనక నుయ్యి ముందు గొయ్యి అన్నట్టు అయిపోయింది నా బతుకు. వెనక్కి మామయ్య చంపుతాడు, ముందుకెళ్తే అన్నయ్య చంపుతాడు. నాకు దారి అర్థం కావటం లేదు. ఈ రాత్రి నీ దాసుని దాటిపోతావా? కన్నీళ్లతో మగసిరి గలవాడై గోజాడినప్పుడు, పెనుగులాడినప్పుడేమో తొడగూటి మీద కొట్టిన దేవుడు ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని ఏడ్చాడో వెళ్ళలేకపోయాడు. యాకోబు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అని అడగాల్సి వచ్చింది దేవుడే. ఈ రాత్రి నువ్వు ఏడు దేవుని ముందు, దేవా నన్ను దాటిపోతావా? నా దీన స్థితి నీకు తెలుసు కదా, నా హృదయ వేదన నీకు తెలుసు కదా, నేను అనుభవిస్తున్న ఆక్రందన నీకు తెలుసు కదా. నా తండ్రి నన్ను దాటిపోతావా? బ్రతకలేను దేవా, బ్రతకలేను దేవా, నా వల్ల కాదు దేవా. కన్నీళ్లతో మోసాడు. యాకోబు ఏడుస్తుంటే ఇక దేవుడు బ్రతిమలాట మొదలు పెట్టాడు. యాకోబు నన్ను పోనీ. దేవుడు ఎక్కడా, యాకోబు ఎక్కడా? యాకోబు ఆపితే దేవుడు ఆగుతాడా? కానీ ఆగిపోయాడు. దేవుడిని ఏం ఆపినాయో తెలుసా? యాకోబు కన్నీళ్ళు ఆపేసిన. ఈ రాత్రి నీ కన్నీరు ప్రభువుని నిలుపుతాయి. ఈ రాత్రి నీ కన్నీళ్ళు ఆయన దాటిపోకుండా నిన్ను ఆశీర్వదించడానికి నిలబెడతాయి. నీ కన్నీళ్ళు ఆయన సన్నిధిలో ఉన్నాయి. కన్నీళ్లతో కోసాడు. అడుగు, నువ్వేం అడుగుతావు అడుగు. ఏ విషయంలో విజయం కావాలడు. నిన్ను నలగొడుతున్న శ్రమ ఏదో అడుగో. ఈ ప్రార్థన వట్టిగా పోదు బిడ్డ, ఈ ప్రార్థన వట్టిగా పోదు బిడ్డ. నువ్వు మనుషుల ముందు ఏడవట్లా, జీవము గల నా దేవుని ముందు నీ కన్నీళ్లున్నాయి. నువ్వు మనుషుల ముందు ఏడవట్లా, నా ప్రభు ముందు దుఃఖపడుతున్నావు. నువ్వు సిగ్గుపడనక్కరలేదు. మనుషుల ముందు మనం ఏడవడానికి సిగ్గుపడాలి, మనుషుల దేహి అనడానికి సిగ్గుపడాలి. ప్రభువుని మనం అడగడానికి సిగ్గు. కన్నీళ్లతో గోజాడుదాం. దేవా దేవా మీకు నన్ను క్షమించు. నా తొందరపాటులు క్షమించు, నా బుద్ధిహీనతలు క్షమించు, నా బలహీనతలు క్షమించు, పొరపాట్లు క్షమించు, నా తొందరపాటు మాటలు క్షమించు, నా తప్పుడు అడుగులు క్షమించు. నీ సన్నిధి నిర్లక్ష్యం చేసి ఎంత పాపం చేశాడు.
నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎంత పాపం చేశాను ప్రభా. నీ పాదాల చెంత కనిపెట్టుకోవటం, గోజాడుకోవటం అనే విలువైన మార్గాన్ని వదిలిపెట్టి ఎంత మూర్ఖపు పని చేశాను ప్రభువా. అయ్యో దేవా, నన్ను క్షమించు. ఇన్ని విజయాలు ఇచ్చింది నువ్వు కదా, ఇంత కృప చూపింది నువ్వు కదా, ఇంత బలం ఇచ్చింది నువ్వు కదా, ఈ జ్ఞానం ఇచ్చింది నువ్వు కదా, తలాంతులు ఇచ్చింది నువ్వు కదా, ఆత్మలను ఇచ్చింది నువ్వు కదా, పనినిచ్చింది నువ్వు కదా, బ్రతికించింది నువ్వు కదా, బాగు చేసింది నువ్వు కదా, నడిపిస్తుంది నువ్వు కదా, వెలిగించింది నువ్వు కదా, వాడుకుంటుంది నువ్వు కదా. అయ్యో దేవా, ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన చేయండి మా, గోజాడండి మా. అయ్యా ప్రార్థన ఆపొద్దు నాయన, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి నాన్న, ప్రార్థన చేయండి నాన్న, కన్నీరు గార్చండి నాన్న, దేవుణ్ణి అడగండి నాయన. చెల్లి దేవుణ్ణి అడుగురా అన్నా, దేవుణ్ణి అడుగన్నా. అయ్యా దేవుణ్ణి అడిగయ్యా, అడిగయ్యా. ఆయన సన్నిధి నీ దగ్గర ఉంది, ఆయన పాదాల దగ్గర ఉన్నావయ్యా, నువ్వు ఆయన కాళ్ళ ముందున్నావయ్యా, నీ ముందు నిలిచున్నాడయ్యా, నీ ముందున్నాడయ్యా, నీ ముందు ఉన్నాడమ్మా. ఆయన మన మధ్యలోకి వచ్చున్నాడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన సన్నిధి మనతో ఉంది. నిజమిది, నిజమిది. ప్రార్థించు, 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 స్తుతించు, ప్రార్థించు, స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థించు, స్తుతిస్తుండు, ప్రార్థిస్తుండు. తీర్మానం చేయి, క్షమాపణ అడుగు, దిద్దుకో. ఇక నుంచి దేవా నీ మీద ఆధారపడతా, నీ పాదాల దగ్గరికి వస్తాను, ఎవరి దయ కోరను, నీ పాదాలని ఆశ్రయిస్తాను. తృప్తి కలిగిన దాకా ప్రార్థన చేయమా, తృప్తి కలిగిన దాకా స్తుతించమ్మా. అమ్మా అమ్మా, వేడుకోండి, వేడుకోండి, వేడుకోండి. లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ ఇదిగో నీవు మేలుకొని ఉండుట, నీవు ఏడ్చుట,
నీవు మొర్ర పెట్టుట దేవుడు కనిపెట్టి ఉన్నాడు చూస్తున్నాడు. ఇది నీకు దేవుడు ప్రత్యేకమైన సమయంగా ఇచ్చాడు, మనకు ప్రత్యేకమైన సమయంగా ఇచ్చాడు. అడగండి ప్రభుని, దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు ఈరోజు, నువ్వు నన్ను దాటిపోయావంటే నేను ఏడుస్తానే ఉంటాదేమో. నా ఏడు బాగా దిగదేవా, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వదలను దేవా, నన్ను అభిషేకిస్తే కానీ నేను వదలను దేవా, నన్ను దర్శిస్తే కానీ నేను వదలను దేవా. నా పరిస్థితులను నీవు జోక్యం చేసుకొని చక్కదిద్దితే కానీ నేను వదలను దేవా. నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. రాజీ పడి బతకడం నా వల్ల కాదు. నేను నీతో రాజీ పడాలి దేవా. కన్నీళ్లతో గోజాడదాం, కన్నీళ్లతో దావీదు వేడుకున్నాడు, క్షమించబడ్డాడు. కన్నీళ్లతో మార్తా మరియలు యేసును ఎదుర్కొన్నారు. చనిపోయిన లాజరు బతికాడు. కన్నీళ్లతో నా 8 విధవరాలు ప్రభుని సమీపించింది. చచ్చిన కొడుకు తిరిగి బతికాడు. కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించు అని ఉంది లేఖనంలో. కన్నీళ్లతో ఉపవాసం ఉండి ఆయన వెతకమన్నాడు. ఉపవాసము నీవు ఉన్నావో లేదో తెలియదు, అయినా కన్నీటితో నువ్వు అడుగుతున్న విన్నపం దేవుడు ఆలకిస్తాడు. పరిశుద్ధ ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డలందరి కొరకు వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. మేమంతా కన్నీళ్లతో ఈ రాత్రి నీ ముందుంచిన విన్నపాలు, ఇంకా మాకేమేమి అక్కర్లు ఉన్నాయో అని నీకు తెలుసు. మాకు చేత అయిన వరకు అడిగాం. ఇంకా మాకు అక్కరగా ఉన్నవేమో మాకు తెలియనివి నీకు తెలిసినవి చాలా. మాకేది అవసరమో, మా పరిస్థితులు ఎలా చక్కదిద్దబడతాయో నీకు తెలుసు కనుక మా బిడ్డల విన్నపాలు, వారి కన్నీరు నీ సన్నిధిని జ్ఞాపకార్థంగా చేర్చుకో. మా అందరి దోషములు, అతిక్రమములు సిలువలో కార్చిన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచు. ఒక మంచి తీర్మానం ఈరోజు చేసుకున్నాం దేవా. ఆ తీర్మానాన్ని కూడా నువ్వే స్థిరపరచండి. నీ పాదాలను ఆశ్రయించాలి. పూర్వపు ఆత్మీయ అనుభవాన్ని మళ్ళా సాధన చేయాలి. మళ్ళా నీ పాదాల చెంత గోజాడుకునేటువంటి ఆ మంచి అనుభవాల్లోకి మేము వెళ్ళాలి అని ఈ ఆల్ నైట్లో తీర్మానం చేసుకున్నాం. మా హృదయాల్లోనైనా అది స్థిరపరచు. మేము మళ్ళా తప్పిపోకుండా, తప్పుడు త్రోవల్లోకి వెళ్లకుండా, మనుషుల దయను, మనుషుల కనికరాన్ని ఆశ్రయించకుండా నీ కృపను వేడుకుంటూ నీ పాదాల దగ్గర గోజాడుకుంటూ అన్ని పొందుకోవడానికి సహాయం వచ్చు. ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాల విన్నపాలు నీ ముందుంచారో, ఏ సమస్యలను గురించి ఏడుస్తున్నారో, యేసు నామములో ఆ పరిస్థితులన్నీ మారిపోవును గాక. నూతన క్రియలు మా అందరి జీవితాల్లో జరుగును గాక. దేవా, నువ్వు మొదలుపెట్టిన కార్యాలు జరిగించు. ఎంతమంది బిడ్డల్లో ఇక నూతన కార్యం మొదలు పెడుతున్నావో ఆ సాక్ష్యాలు రావాలి. యేసు నామములో సాక్ష్యాలు రావాలి. ఈ రాత్రి మా కన్నీళ్లతో మేము గోజాడిన విన్నపాలన్నిటి ఫలము వచ్చే నెల సాక్ష్యాల సమయంలో ఖచ్చితంగా ఆ విషయాలు రావాలి. ప్రభువా, కార్యము జరిగించి సహాయం వచ్చి మా ప్రార్థన మనవులు గైకొని ప్రత్యుత్తరములిమ్మని స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం నీకే చెల్లిస్తూ నా విన్నపములన్నిటికీ నీవు చెవగావని మనసారా నిన్ను మయంపరుచుకుంటూ నీ వాక్కు చేత మమ్మల్ని సరిచేసినందుకు, సంధించినందుకు, చచ్చిన స్థితి నుంచి మరొక్కసారి బ్రతికించినందుకు వందనాలు చెల్లిస్తూ కన్నీళ్లతో నిన్ను గోజాడుకోవటానికి చాలా రోజుల తర్వాత మళ్ళొక్కసారి మంచి అనుభవాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మళ్ళా ఇలా నీ పాదాలనే ఆశ్రయించు. అన్ని సాధించడానికి కేవలం పైకి భక్తి గలవారమని చెప్పుకోవటమే కాదు, దాని శక్తిని లోకానికి చూపునట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని
భక్తి విషయంలో, ఆత్మీయ విషయంలో, నిన్ను ఆశ్రయించే విషయంలో సోమరులుగా, నిష్ఫలులుగా కాక ఆసక్తి కలిగి నిన్ను ఆశ్రయించి కృపనొందినట్లు సహాయము చేయండి. సోమరితనమును, నష్ట మనసును మా నుండి దూరపరచు. కృపతో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని, మా ప్రార్థనలు నీ చెంతకు చేర్చుకొని జవాబులు ఇచ్చావని విశ్వాసంతో నిన్ను స్తుతిస్తున్నాం దేవా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కన్నీటిని నాయన నువ్వు స్వీకరించినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇందుకు ప్రతిగా నీవు నాయన మా విజ్ఞాపనలు ఆలకించి జవాబులు ఇస్తున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు మొదలుపెట్టినందుకు స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతులు, స్తుతులు, స్తుతులు. మా మధ్య సంచరించినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. వెలిగించినందుకు స్తోత్రాలు. స్తుతులు, 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 స్తుతులు. కృతజ్ఞతా స్తోత్రాలు. యేసు నామములోనే మనవులకు జవాబులు పొంది నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాకు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. తన దాసుల కోసం సింహాల నోళ్లను మూసిన దేవుడు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు.
నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుగు సింహాసన మీర్చినావు సింహాల నోళ్లను మూసినావు సింహాసన మీర్చినావు సింహాల నోళ్లను మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా ఆడాలి ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా. అందరూ కనులు మూసి చప్పట్లు కొడుతూ సర్వోన్నతుడైన దేవుడు మన ఆదరణ ఆనందం సమస్తము ఆయనే. మనసారా దేవుని మహింపరుద్దాం. యేసయ్యా ఆమేన్. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము నీచినావు విశ్వాసము కాచినావు జయ జీవితము నీచినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా యేసయ్యా నా తండ్రి స్తోత్రం స్తుతి ఆనందం నీవేగా ఆదరణ నీవేగా స్తుతి స్తుతి యేసయ్యా సర్వోన్నతుడా ఆదరణ నీవేగా ఆశ్రయ దుర్గము ఆనందము నీవేగా స్తుతి స్తుతి సర్వోన్నతుడా యేసయ్యా స్తోత్రం యేసయ్యా
ఎవరు లేరు నాకు ఇలలో. హృదయ వేదనను అర్థం చేసుకోలేని కుటుంబ సభ్యులైన, బంధుమిత్రులైన, స్నేహితులైన, శ్రేయోభిలాషులైన ఎంతమంది ఉన్నా దేవుడు మనల్ని అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు. దేవుడు మనల్ని ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించలేరు. దేవుడు మనకు నిరంతరం తోడై ఉన్నట్టు ఎవ్వరు మనకు తోడుగా ఉండలేరు. దేవుడు మనకు నిరంతరం చూపినట్టు కృప ఎవ్వరూ మన మీద కృప చూపలేరు. అందుకే భూమి మీద ఎందరున్నా అందరికన్నా అన్నిటికన్నా నువ్వే నాకు ముఖ్యం, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు అని భక్తుడు పాడుకుంటున్నా. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా,